హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం గో వరకు వెళ్ళాం. ఇప్పుడు గో అంటే జీ వరకు వెళ్ళాం. ఇప్పుడు హెచ్లో వెళ్దాం. హెచ్ నుంచి చూద్దాం. నెక్స్ట్ వర్డ్ మంది హ్యాంగ్. హ్యాంగ్ అంటే ఎలాడచ్చు. హ్యాంగ్. హంగ్. V3 కూడా హంగే చూడండి. సో హ్యాంగ్ ఇంగ్ వచ్చింది చూసారా ఇక్కడ. హ్యాంగ్, హంగ్, ఇంగ్, హంగ్. నెక్స్ట్ వర్డ్ మంది లెండ్. మనం అప్పు ఇవ్వటం అంటే గివ్ మనీ అనకూడదు, లెండ్ అనాలి. అప్పు ఇవ్వటం అంటే లెండ్. అప్పు తీసుకోవటం అంటే బారో. టేక్ మనీ అనకూడదు. టేక్ మనీ అంటే మామూలుగా తీసుకున్నాం. లెండ్ అంటే అప్పు ఇవ్వటం, లెండ్. దానికి రెండో స్వరూపం లెంట్. లెంట్ అండ్ లెండింగ్. చూసారా, లెండ్. క్లియర్. చూసారా, మనం ఒక్కో సౌండ్తో మనం నేర్చేసుకుంటున్నాం. చూడండి, లెండ్, లెంట్, లెంట్. నెక్స్ట్ వర్డ్కి వెళ్దాం. మన ఎల్ తర్వాత ఆరు వెళ్ళిపోతే ఆరు వెళ్తా. రైడ్. నేను చెప్పాను ముందే, కార్ అయితే డ్రైవ్ అనే వర్డ్ వాడతాం, కానీ స్కూటర్, బైక్ అవన్నీ అయితే, టూ వీలర్ అయితే రైడ్ అనే వర్డ్ వాడాలి. సో ఇక్కడ ఎలా వచ్చింది, రైడ్. ఇది సైలెంట్, సైలెంట్. రోడ్. రెండో స్వరూపం ఏంటి, రోడ్. నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, కొన్ని చోట్ల ఇది ఈ పదం వాడతాం వర్బ్కి, కొన్ని చోట్ల ఇది వాడతాం గ్రామర్ కోసమే. అది మీకు తర్వాత క్లియర్గా అర్థం అవుతుంది. 100% మీకు అర్థం అవుతుంది. మీరు అస్సలు వరి అవ్వకండి. ఓకే. రైడ్, రోడ్ అండ్ రిడెన్. రీడెన్. ఇది నేర్చుకోవాలి, తప్పదు. రీడెన్ మనకి తప్పదు. మనం మళ్ళీ చూసుకుని ఇది ఎలా నేర్చుకోవాలి, ఈ వీడియోస్ మళ్ళీ చూడాలి. మీరు ఎన్నిసార్లు చూసినా అంత మంచిది. రైడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు రైజ్, లెగవటం. అందరూ ఆ పెద్ద ఆయన వస్తే మనందరూ లెగ్సాం. రైజ్. రోజ్. రిజెన్. రిజెన్, రీజెన్. రోజ్. ఈ సైలెంట్. చూసారా ఎన్నిసార్లు సైలెంట్ వస్తుంది చూడండి మీరు. రైజ్, రోజెస్. సి. సి అంటే చూడటం. సి అంటే చూడటం. దానికి రెండో స్వరూపం సా. సా అంటే ఓ కాదు, దీన్ని ఆ అనే సౌండ్ వచ్చింది చూడండి. సావ్ అలా కాదు, ఇది సా. ఏడబ్ల్యూ. సీన్. సీ, సా, సీన్, సీయింగ్. సో మనకి ఒకసారి చూద్దాం. హ్యాంగ్, హంగ్, హంగ్. హ్యాంగ్, హంగ్, హంగ్. హ్యాంగ్, హంగ్, హంగ్. చూడండి, దాన్ని చూసి హ్యాంగ్, హంగ్, హంగ్ చూడాలి. లెండ్, లెండ్, లెంట్. ఆ సౌండ్ దిగిపోవాలి మీకు. టీ అంటే ట అని. లెంట్, లెంట్. రైడ్. ఈ సైలెంట్. రోడ్. ఈ సైలెంట్. రిడెన్. రైజ్. రోజ్. రిజన్. సీ, సా, సీన్. ఎంత బాగుంది, ఎంత క్లారిటీ చూడండి. మనకి ఎక్కడ మనకి డౌట్ లేదు. దీన్ని లెటర్ అంటాం. ఇది ఒక్కో పదం స్పెల్లింగ్ ఖచ్చితంగా కొంచెం తిక్కతనం ఉన్నా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా 5 చేద్దాం. 5 చేద్దాం. సో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇర్రెగ్యులర్ వర్బ్స్ లిస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. ఇవాళ మనం కంప్లీట్ అయిపోతుంది, ఈ వీడియోలోనే కంప్లీట్ అయిపోతుంది. ఇర్రెగ్యులర్ వర్బ్స్ వస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్. అందుకే చాలామందికి ఇక్కడే మిస్టేక్స్ అవుతాయి. ఈడి పెట్టడం ఈజీగానే క్యాచెడ్ అనేస్తారు, కానీ చాలాసార్లు క్యాచెడ్ కాదు, అది కాట్. అది. సో ఇప్పుడు మనం సి చూసాం. సింగ్. సాంగ్. ఇంగ్ వచ్చేది మళ్ళీ చూసారా. సింగ్, సాంగ్, ఇంగ్, సాంగ్, సంగ్, ఇంగ్, స అనే సౌండ్ వచ్చింది. ఇది సింగింగ్. అలాగే స్పీక్. స్పీక్ అంటే మాట్లాడటం. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఈ ఏ వచ్చింది, ఈ రాలా. చూసారా. స్పీక్. స్పోక్. ఇది ఈ సైలెంట్. స్పోకెన్. స్పోకెన్. సో స్పీక్ అయిపోయింది. స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం. టైం అయినా, మనీ అయినా, టైం అయినా. స్పెండ్. టైం. ఐ స్పెండ్ టైం విత్ యూ. ఐ స్పెండ్ టైం విత్ యూ. స్పెండ్. ఇది ప, స, ఎండ్. స్పెండ్. స్పెంట్. మళ్ళీ స్పెంట్. అలాగే స్టీల్ అంటే దొంగిలించటం. స్టీల్. స్టీల్. చూడండి ఇక్కడ డబుల్ ఈలాలా మళ్ళీ
స్టీల్ని యాక్చువల్గా న్యాయంగా ఈ రావాలి, ఈ రాలా, ఈ ఏ వచ్చింది. మీరంటారు సార్ ఈ ఉంటే బాగుండేది, బాగానే ఉండేది, కానీ ప్రపంచం ఏం వాడుతుంది? STEAL. దీన్ని రెండో స్వరూపం స్టోలెన్, స్టీలింగ్. స్టీల్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు మనకి లాస్ట్లో వచ్చేస్తాం మన ఇర్రెగ్యులర్ వర్బ్స్కి. చాలా చూసారా ఎంత తొందరగా నేర్చుకున్నాం. అదే అంటాను నేను, ఎప్పుడైతే మనం ఒక ప్రాబ్లమ్ని ప్రాబ్లం అనుకోకూడదు. నా ఫిలాసఫీ అదే. ఒక ప్రాబ్లం కాదు, సాల్వ్ అయ్యే వరకు ప్రాబ్లం, సాల్వ్ అయిన తర్వాత ప్రాబ్లం కాదు. ప్రాబ్లమ్స్ మాయ అయిపోవాలి. ఇంగ్లీష్ ప్రాబ్లం మీకు మాయ. అట్లీస్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ మనం నేర్చుకున్నాం. ఈ వీడియోస్ మళ్ళీ చూడండి, బట్టి కొట్టేయండి. బట్టి అంటే అర్థం చేసుకొని స్విమ్, ఇది ఐ. స్వి అని వచ్చింది చూసారా కదా. స్విమ్మింగ్. తర్వాత ఇంకా లాస్ట్ 5 ఉన్నాయి, 5 మిగిలిపోయినాయి. ఇంకా స్విమ్మింగ్. ఇది మళ్ళీ చూడాలి మీరు. నేను మళ్ళీ ఒకే మాట అంటున్నాను, ఎందుకంటే దాన్ని ఎన్నిసార్లు అన్నా నాకు తృప్తి రాదు. ఎందుకంటే నాకు తెలుసు పదాలు అనేది రిపీట్ చేస్తేనే ఆ భావం వస్తుంది, మీకు సొంతం అవుతుంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం, టీకి వచ్చేసాం. A to Z చూసారా, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. టేక్, ఇవి ఎక్కువ వాడతాం. నిజంగా మీరు ఏ బుక్ అని చదవండి, అన్నీ అర్థమైపోతూ ఉంటాయి మీకు. కొన్నిసార్లు టేక్ వస్తుంది, కొన్నిసార్లు టుక్ వస్తుంది. టేక్ అంటే తీసుకోవటం, టేకెన్ కొన్నిసార్లు వాడతారు. ఎందుకు వాడతారు నేను క్లారిటీతో చెప్తాను మీకు. అది అసలు ప్రాబ్లమే లేదు. టేక్, టుక్, టేకింగ్. అలాగే టేర్ అంటే చింపేయటం. చూడండి జాగ్రత్త చూడండి, టేర్, ఇది చూసుకోవాలి. టోర్, ఈ సైలెంట్. టోన్ అని వస్తుంది. అలాగే త్రో అంటే బాల్ త్రో చేస్తాం, చాలా కామన్ అది క్రికెట్లో. త్రూ చూడండి, త్రూ వస్తుంది చూడండి, ఇది థ్రోన్. కొన్నిసార్లు ఇది వాడతాం, ఇది కూడా కానీ రకరకాలుగా వాడతాం గ్రామర్ పరంగా. అలాగే తొడుక్కోవటం అంటే వేర్. నేను మంచి షర్ట్ తొడుక్కున్నాను, ఓన్. కొన్నిసార్లు V3 వాడతాం, V4 వేరింగ్ అక్కడ వస్తుంది. అలాగే ఇప్పుడు లాస్ట్ పదానికి వచ్చేసాం, అది మనం రాస్తున్నాం. రైట్ అంటే రాయటం. ఇక RIT ఉండాలి కదా, W ఎందుకు అని అడగచ్చు మీరు. అది స్పెల్లింగ్ అంతే, కొంచెం తిక్కతనం అది. W, రైట్ అంటే ఇది కంప్లీట్ సైలెంట్. రైట్ చూసారా, రైట్, ఇది సైలెంట్, అది రైట్. దానికి రెండో స్వరూపం రోడ్. అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి అలా, ఇది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి ఇది అసలు వాళ్ళు ఆలోచించరు, అది వచ్చేసింది వాళ్ళకి. అది నేర్చుకుంటేనే కదా ఎప్పుడో చిన్నప్పుడు వస్తుంది. చిన్నప్పుడు నేర్చుకోకపోతే పెద్దయిన తర్వాత నేర్చుకుందాం, అది ప్రాబ్లం చేసుకోవద్దు. రిటెన్, రైటింగ్. దాంతో ఒక కంప్లీషన్కి వచ్చాం. ఇది ఎందుకు అద్భుతం అంటానంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతో వేలాది మందిని చూశాను. చాలా మందికి ఈ లిస్ట్ క్లియర్ కట్గా తెలియదు. చిన్న ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం కూర్చొని చూడండి. ఇది అసలు ప్రాబ్లమే కాదు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం? ABCD నుంచి స్టార్ట్ అయ్యాం. నౌన్స్ నేర్చుకున్నాం, వర్బ్స్ నేర్చుకున్నాం, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం రెగ్యులర్ వర్బ్స్ నేర్చుకుందాం. అంటే అన్నిటికీ ఈడీ వచ్చేస్తాం. అది ఇంకా ఈజీ కదా, కష్టమైంది ముందు చేస్తాం. ఈడీ రావటం ఈజీ కదా, ఈడీ పెట్టేయటం. ప్లేయింగ్. సో అది V1 పెడితే చాలు, మిగతా అన్నిటికీ ఈడీ వచ్చేస్తుంది. సో నా పేరు నరేంద్ర కుమార్. మేము నరేంద్ర అకాడమీ నుంచి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.